దేవుని నమ్మిన దేవుని ప్రియబిడ్డలమైన మన జీవితాలలో, దేవుని నమ్ముకున్న విశ్వాసులముగా, సేవకులముగా, దేవుని ఆత్మచేత నడిపించబడే వ్యక్తులుగా ఉన్న మన జీవితాలలో మనలను మనము ప్రత్యేకపరుచుకొనవలెను. అందుకే అన్నాడు, తన్ను తాను ప్రత్యేకించుకొనవలెను అన్నాడు. ప్రత్యేకించుకోవడం అంటే మనుషులు ఉన్నటువంటి జన సంచారంలో నుంచి అడవుల్లోనికి వెళ్ళిపోమనా, లేదా ఒంటరిగా నివసించమనా? అర్థం అది కాదు ప్రియులారా. ఒక్కసారి మనలను మనము ప్రత్యేకపరుచుకున్న తర్వాత నిషిద్ధమైనవి, అపవిత్రమైనవి, ఒకవేళ అది వరకు మనకేవైనా అలవాట్లుంటే దాన్ని మానుకోవాలి. అలవాట్లు లేకపోయి ఎవరైనా కల్పించాలని చూసినా దానికి దూరంగా ఉండాలి.